దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహిస్తున్న కొన్ని సమావేశాలు అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి రాజకీయ వేదికలుగా మారాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమే వాటి ఉద్దేశంగా కనిపిస్తుందని జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆరోపించారు. ఏపీ అప్పారావు రోడ్డు జనసేన పార్టీ నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అనుశ్రీ సత్యనారాయణతో పాటు పలువురు జనసేన దళిత నాయకులు బోయినపల్లి సుందరయ్య, శ్యామ్, మాసా నాని, పాస్టర్ సుందర్రాజు మాట్లాడారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు దేశ వ్యతిరేక నక్సలైట్లకు అనుకూల ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ్న రావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంస రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతిగా మారిందన్నారు. క్రైస్తవ సమాజ సమస్యల కంటే పవన్ కళ్యాణ్పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఆయనపై అసభ్యంగా మాట్లాడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, తమ స్వరాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. జనసేన నాయకులు వైవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రశ్న రావణ్ అన్న వ్యక్తి ఆయన మీద ఉపా చట్టం పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని పెట్టలే. ఆయన ఏ విధంగా మాట్లాడాడో మొత్తం అందరికీ తెలుసు. హిందువుల ఆరాధ్య దైవం రాముణ్ణి, అలాగే మొత్తం ఒక టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళకి సపోర్టుగా, నక్సలైట్లకి సపోర్టుగా ఏ విధంగా మాట్లాడాడో అన్నది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి మతోన్మాదుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఒక్కలైనా సరే సమాజ సేవ ఎవరికైనా చేశారా? ఎవరికైనా సహాయం పడ్డారా? వీళ్ళు సోకాల్ రావణ్, కృష్ణారావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ జడా శ్రవణ్ కానీ వీళ్ళు దళిత క్రైస్తవులని ఉద్ధరిందారని సభ పెట్టి వాళ్ళ గురించి కనీసం ఎవరైనా ఒక్క మాట మాట్లాడారా? వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలని చూసారా? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చర్చలు, ఎంతమందికి అప్పచెప్పారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి? రాష్ట్రంలో వాటి గురించి అయినా మాట్లాడారా? మాట్లాడరు. వీళ్ళ ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. దానికి కారణం ఏంటి? ఎప్పుడైతే తాడేపల్లిగూడు సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్న పాతాలో నోకానికి తొక్కేస్తానని ఎప్పుడైతే అన్నారో, అదేవిధంగా 2024 ఎలక్షన్లో జరగడం, అది చూసి తట్టుకోలేక అసలు ఈ సోకాల్ వైసీపీ నాయకులకి నిద్ర పడుతుందో లేదో అర్థం కావట్లే. ఏ విధంగా అయినా సరే రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంసం, ఇది గొడ్డల పార్టీ చరిత్ర.